హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ కథ కంచికి మనం ఇంటికి. మరి ఈరోజు మన కథ కంచికి మనం ఇంటికిలో మనం తెలుసుకోబోయే స్టోరీ అర్ధరాత్రి గంట రహస్యం. ఒక చిన్న గ్రామంలో చాలా సంవత్సరాలుగా మూసి ఉన్న పాత పాఠశాల ఉండేది. ఆ పాఠశాల గురించి గ్రామంలో ఒక రహస్యం ప్రచారంలో ఉండేదన్నమాట. అదేంటి అంటే, ప్రతి సంవత్సరం ఒకే రోజు అర్ధరాత్రి అక్కడ గంట మోగుతుంది. ఎవరూ ఆ రాత్రి అక్కడికి వెళ్ళడానికి ధైర్యం చేసేవారు కాదు. కానీ అర్జున్ అనే బాలుడు చాలా ఆసక్తిగా ఉండేవాడు. ఆ గంట ఎందుకు మోగుతుందో నేను ఎలా అయినా తెలుసుకుంటాను అని అనుకున్నాడు. ఇక ఆ ప్రత్యేకమైన రోజు రానే వచ్చింది. రాత్రి 12 గంటలయ్యింది. ఆకాశంలో మబ్బులు, గాలి బలంగా వీస్తోంది. అర్జున్ మెల్లిగా టార్చ్ లైట్ పట్టుకొని పాఠశాల లోపలికి ఒక్కొక్క అడుగు వేస్తూ వెళ్ళాడు. అప్పుడే గన్ గన్ అని గంట శబ్దం వినిపించింది. అర్జున్ భయంతో చుట్టూ చూశాడు. ఎవరూ కనిపించలేదు. మళ్ళీ శబ్దం వచ్చింది, గన్ గన్. అతను ధైర్యంగా పై అంతస్తుకు వెళ్ళాడు. అక్కడ ఒక పాత కిటికీ గాలి వల్ల తెరుచుకొని మూసుకుంటూ ఉంది. దానికి ఒక తాడు కట్టి ఉండడం వలన అది గంటను లాగుతూ ఉంది. సో ఇలా లాగడం వలనే ఆ సౌండ్ అవుతుందని అనుకున్నాడు. కానీ అసలు ఆశ్చర్యం ఇంకా మిగిలే ఉంది. అక్కడ గోడపై ఒక పాత ఫోటో కనిపించింది. అది ఆ పాఠశాలకు చిట్ట చివరిగా చేసినటువంటి ప్రిన్సిపల్ది. ఆ ఫోటో వెనుక ఇలా రాసి ఉంది: ఈ పాఠశాల మూసిపోకుండా ఉండాలని, పిల్లల నవ్వులు ఎప్పటికీ వినిపించాలని ప్రతి సంవత్సరం ఈరోజు గంట మోగేలా చేశాను అని రాసి ఉంది. ఇక అది చదవగానే అర్జున్ కళ్ళల్లో ఒక రకమైన ఆనందం మెరిసింది. ఇక వెంటనే ఆ విషయాన్ని గ్రామంలో ప్రజలందరికీ తెలిసేలా చేశాడు. ఇక ఇది తెలుసుకున్న గ్రామస్తులందరూ ఆ పాఠశాలను మళ్ళీ ఎలాగైనా రీఓపెన్ చేసి నడిపించాలనుకున్నారు. ఇక ఆ రోజు నుంచి గ్రామంలోని పిల్లలందరూ కలిసి ఆ పాఠశాలను మళ్ళీ శుభ్రం చేసి అందులో చదువుకోవడం ప్రారంభించారు. సో ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి స్టోరీ. నచ్చిందని అనుకుంటున్నాను. మరి దీంట్లో నీతి ఏంటి అంటే, భయం వెనుక కూడా ఒక మంచి కారణం దాగి ఉండొచ్చు. అందుకే మనం జీవితంలో దేనికి భయపడొద్దు. ఓకేనా? సో మీకు ఈ స్టోరీ నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఇంకా మన కథ కంచికి మనం ఇంటికి సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక బ్యూటిఫుల్ స్టోరీతో మన కథ కంచికి మనం ఇంటికిలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు మరి. బాయ్ బాయ్.